ఈరోజు నా చిన్నతనంలో ఎక్కువగా ఇష్టపడే మా ఊరి పాచిపంట పండగకి వెళ్తున్నాను. మీ అందరికీ మేము పాచిపంట పరిచయం చేస్తాను. ఇక్కడ ప్రకృతి అంటేనే పాచిపంట అంటే ప్రకృతి. ఇక్కడ కాలుష్యం ఉండదు, ఇక్కడ ఉన్న మనుషులకి కల్మషం ఉండదు. ఇటు చూసిన పచ్చజనంతో ఆనందంగా ప్రశాంతంగా ఉండే ఊరు ఏదంటే పాచిపంట. ఆ ఊరి ఇక్కడ నుంచి చూస్తే మన ఒరిస్సా కనిపిస్తుంటుంది. పీకోనవలసి గేట్ దగ్గర నుంచి మన లెఫ్ట్ తిరిగితే పాచిపంట ఊరు వస్తుంది. మన ఊర్లోకి ఎంటర్ అయ్యాం చూడండి. ఇది మా ఊరు ఎంట్రన్స్. ఇక్కడ దిగువేది, ఎగువేది, మేదరేది, ఇలాగ చాలా గొల్లవేది, ఇలాంటి వేదులు చాలా ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఊరు చాలా డెవలప్ అయింది. నా చిన్నతనంలో గాతలుగా ఉండే రోడ్లు కూడా. అయితే 9 సంవత్సరాలకు ఒకసారి చేయవలసిన పండుగ అనుకోకుండా 15 సంవత్సరాలు పట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా గ్రాండ్గా పండుగ జరుపుతున్నారు. చుట్టూ లైట్ సెట్టింగ్లతో బాగా చేస్తున్నారు. ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పిలిపించుకొని, అంటే తగ్గేదిలే అన్నట్లు ప్రతి ఒక్కరు మినిమం 200 మంది ఇంటికి లేకుండా తగ్గట్లేదు ఎక్కడ కూడా. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర చూడండి హడావిడిగా చాలా, అంటే ఇంత గ్రాండ్గా చేశారంటే మామూలుగా కాదు. నేను ఇది చూడడం ఫస్ట్ టైం. ఎందుకంటే 15 సంవత్సరాలు అంటే మళ్ళీ 15 సంవత్సరాలు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా గొప్పగా గ్రాండ్గా వేషాలతోని డప్పులతోని ఇక్కడ తప్పిడుగులు ఫేమస్. అలాగే సెలబ్రిటీస్ కూడా చాలామంది వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారట. చూడండి అసలు కార్లో అయితే ఇక్కడ దూరంగా బ్లాక్ ఆఫీస్ అంటారు, అక్కడ పెట్టేశారు. కార్లో అలా చేయట్లేదు. పోలీసులు కూడా చాలా చక్కగా సెక్యూరిటీగా చేస్తున్నారు. ఎందుకంటే తక్కువ మంది జనాభా కాదు, మామూలుగా ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే నిజంగా పోలీసు వాళ్ళకి మనం మెచ్చుకోవచ్చు. అలాగే మీరు చూస్తున్నది ఆ 2 షాపులు కూడా, పైన ఉన్న బిల్డింగ్ కూడా మా మాయగారిదండి, బోడ తిన్నది గారని. ఒకటి బట్టల షాపు, ఒకటి కిరాణా షాపు. ఇది మా అత్తగారు హౌస్. అవి చెప్పడానికి మాయగారని, ఇది మా అత్తగారు హౌస్. ఇదే మన పండగ. ఎక్కడైతే పండగ వచ్చిందో ఆ పండగ వాతావరణం రెడీ అయిపోయింది. అప్పుడే చికెన్లు, మటన్లు, మనం అంటే మాల్లోనే ఉంటాను కానీ గట్టిగా ఉదయాన్నే కార్లు పంపించాము. ఇంచుమించు మటన్ చూడండి రెడీ అవుతుంది. మటన్ ఒక 5 కేజీలు, బిర్యానీ ఆల్రెడీ చికెన్ బిర్యానీ రెడీ చేశారు, వెళ్ళేటప్పటికి రెడీ చేశారు. చికెన్ అయితే ఒక 20 కేజీలు కోడి తీసుకున్నాం. చూడండి వాళ్ళిద్దరు అన్న చెల్లెలు పండగ ఇలాంటి ఫంక్షన్ ఉన్నప్పుడే చక్కగా కలుస్తారు. ఇది దేవుడి ఇల్లు, పెద్దల ఇల్లు అనమాట. అక్కడే ఏదైనా వండితే ముందు మొదలుగా పెడతారు, స్టార్టింగ్ అనమాట ఇక్కడ. ఇకపోతే చూసారా చుట్టూ ఎక్కడ చూసినా టెంట్లు అయితే మాకు అక్కడ దొరక్క ఆ ఊర్లో ఎంతమంది తెస్తారు. పార్తీపురం తెచ్చారు, చుట్టుపక్కల తెచ్చారు, మన విజయనగరం నుంచి పంపించాం మనం. చూడండి చికెన్ ఎక్కించారు అప్పుడే. చికెన్ అయితే 15 కేజీలు చికెన్ అంటే 5 కేజీలు బిర్యానీలోకి చికెను, పక్కన రైసు. ఆ వంట అయిన కూడా ఇక్కడ వంటలు దొరక్క రాయిగా నన్ను తెప్పించారు. ఆ కనబడుతున్న డాడీ అవుతుంది నాకు, రాయిగా తెప్పించారు. ఫిష్ ఒక ఇంచుమించు 10 కేజీలు ఫిష్, అంటే ఫిష్ కర్రీ. ఇది ఫేమస్ అట. ఫిష్ కర్రీని మనం అయితే మామూలుగా పులుసు పెట్టి చేస్తాము. వీళ్ళు ముందు పులుసు రెడీ చేసి ఆ మొక్కలను నూనెలో వేపేసి చేస్తారట. అది మీరు చూద్దరు, కంటిన్యూ వీడియోలో చూద్దరు మీరు. ఇది మా బావగారు, ఇందులో మా అత్తగారు చెప్పాను కదా, ఆయన చిన్న బావగారు, ఈయన పెద్ద బావగారు. వారి ఘటాలు బయలుదేరాయి. ఈ పండుగ జరిపించిన వాళ్ళు, ఈ పండుగకి వచ్చిన వాళ్ళు, ఈ పండుగ చూసిన ప్రతి వ్యక్తులు కూడా మళ్ళీ ఆ తల్లి పండుగలు మనం అందరం కలవాలి, ఆ పండుగ మళ్ళీ జరిపించాలని కోరుకుంటూ, ఆ తల్లి చల్లని దేవులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.